ఇది మీరు క్లిక్ చేయగానే మీకు IN01 ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ IN01లో వచ్చేటి, అంటే ఇండియన్ ఫుడ్స్లో వచ్చేటి. కేటగిరీ రాగానే మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు IN01లో ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని రెసిపీస్ ఉన్నాయంటే చూడండి, 119 ఉన్నాయి, 119 రెసిపీస్ ఉన్నాయి. అంటే ఇందులో ఏం లేదు. ఇవన్నీ చూడండి, మీకు ఇవన్నీ ప్రీ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే వీటికి కావాల్సిన రెసిపీస్ మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెంబర్ ఉంటుంది, ఏ నెంబర్ కేటగిరీ. ఇప్పుడు దీంట్లో IN01 ఉంది, ఏముంది ఫస్ట్ ఫర్ సపోజ్ కాశ్మీరీ పలావ్ ఉంది. సో వాటికి కావాల్సిన ఐటమ్స్ మనం ముందుగానే బయట మిక్స్ చేసుకొని ఆ బౌల్ లోపల పెట్టేసి ఆప్షన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలన్నమాట. టైం అనేది 21. అది డైరెక్ట్ ఆటో కుకింగ్, అంటే వీటిలో మీరు మధ్యలో తీసి కలపడం అట్లా ఏమి ఉండదు, డైరెక్ట్ కుక్ చేసేసారు. ఎట్లయితే మీరు రైస్ కుక్కర్లో రైస్ పెట్టి స్విచ్ చేస్తారో సో ఆ టైం మీకు ఆ విధంగా మీకు మాన్యువల్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఐటమ్స్ మీరు ఏం చేసుకోవచ్చు ఏం లేదనేది. మీరు కేటగిరీ చేంజ్ అవ్వాలంటే ముందుగానే ఇక్కడ కేటగిరీ ఉంటుంది, చేంజ్ చేసుకోవాలి. IN01, IN02 కేటగిరీ చేంజ్. ఒకవేళ IN ఇప్పుడు మొత్తం 119 రెసిపీస్ 1119 ఉన్నాయి. ఇన్ కేస్ 80కి వెళ్ళాలంటే 80 నెంబర్స్ ప్రెస్ చేయాలి. 80 నెంబర్ అంటే ఇంక అంతే, మనం ట్యాప్ చేయాల్సింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తారు కదా, 119 ఉన్నాయి. సో అన్నీ ఇంకా అంతే, ఇంకా ట్యాప్ అది ఏం కాదు, మనం స్మూత్ గా చేసుకోవాలన్నమాట. తర్వాత మీకు ఎయిర్ ఫ్రైలో కూడా మీకు ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు మాన్యువల్లో రాసి ఉంటుంది. ఇక్కడ మీకు ఇండియన్ నుండి డెజర్ట్స్ వరకు ఈ మొత్తం ప్రీ ప్రోగ్రామ్, అంటే జస్ట్ ఐటమ్స్ మిక్స్ చేసి ఆ రెసిపీ నెంబర్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఇది చూడండి, మీకు మైక్రో కన్వెన్షన్ ఇది మాన్యువల్, అంటే టైంతో సహా మీరు పెట్టి స్టార్ట్ చేసిన అది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మీకు మైక్రోవేవ్లో చూడండి, మైక్రోవేవ్లో కుకింగ్ చేయొచ్చు, రీహీట్ చేయొచ్చు, బాయిలింగ్ చేయొచ్చు. ఏదైనా ఐటమ్ కుక్ చేసుకోవచ్చు, చల్లబడిన దాన్ని వేడి చేసుకోవచ్చు, బాయిలింగ్ ఉడకబెట్టుకోవచ్చు, ఎగ్స్ అయినా వెజిటేబుల్స్ అయినా. మీరు మైక్రోవేవ్ క్లిక్ చేయగానే మీకు వాట్స్ వస్తాయి. వాట్స్ రాగానే మీరు టైం అన్నమాట. ఓకేనా. ఇక్కడ టైం అనేది ఉంటుంది, మీకు ఎన్ని మినిట్స్ టైం, ఇది ఖచ్చితంగా మీకు టైం తెలిసి ఉండాలి. మైక్రో కన్వెన్షన్ ఇందులో ఏమవుతుందంటే మీకు వేవ్స్ యాడ్ అవుతాయి. మైక్రోవేవ్స్ యాడ్ కావడం వల్ల కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అన్నమాట, అంతే ఫరక్. ఇంకా మీకు ఇది ఏదైనా మీకు ప్లస్ మైనస్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ కానీ ప్లస్ మైనస్ కానీ ఇదే ఉంటుంది. దాని తగ్గట్టు అది కన్వీనియంట్ చేంజ్ చేసుకుంటుంది. ఒకసారి ప్రోగ్రామ్ అప్ అండ్ డౌన్కి యూజ్ అవుతుంది, ఒకసారి టైమింగ్ అప్ అండ్ డౌన్కి యూజ్ అవుతుంది. సో ప్రోగ్రామ్ బట్టి అది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీకు డీఫ్రాస్ట్ అని ఉంది. ఈ డీఫ్రాస్ట్ అంటే మీరు డీ ఫ్రిడ్జ్ లో ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ పెట్టుకుని ఉంటారు, దాన్ని నార్మల్ రేంజ్ తీసుకోవాలనుకుంటే మీరు డీఫ్రాస్ట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ మన ఐటమ్ దాంట్లో పెట్టి డైరెక్ట్ డీఫ్రాస్ట్ కొడతాము, దానికంటూ టైం ఉంటుందా? టైం ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మీ కంపెనీ మెన్షన్ చేసింది డీఫ్రాస్ట్ టైం ఉంది, డీఫ్రాస్ట్ వెయిట్ ఉంది. ఫస్ట్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డీఫ్రాస్ట్ అంటే టైం మీరు అందాజ్గా ఇప్పుడు మినిమం డీఫ్రాస్ట్ అవ్వాలంటే 20 minutes పైన పెట్టాలి. లేదు మీరు డీఫ్రాస్ట్ వెయిట్ కేటగిరీ ఉంది, డీఫ్రాస్ట్ 1 అనేది టైం ఉంది. డీఫ్రాస్ట్ వచ్చిన తర్వాత వెయిట్ అన్నమాట. ఇది చూసినారంటే మీకు గ్రామ్స్ వస్తాయి. 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీలో మీకు 1 kilo ఉంటుంది, సెకండ్ కేటగిరీలో 2 kilos ఉంటుంది, థర్డ్ కేటగిరీలో 3 kilos ఉంటుంది. చూడండి, డీఫ్రాస్ట్ 1 సెలెక్ట్ చేసిన తర్వాత గ్రామ్స్. ఫస్ట్ గ్రామ్స్ అంటే మీరు ఎగ్జాక్ట్ పెట్టాల్సిన పని ఉండదు, అప్రాక్సిమేట్ అయినా పెట్టచ్చు. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ కేటగిరీలో 1 అంటే 2 kilos తక్కువ, 200 grams తక్కువ, 1.8 kilos మీరు చేసుకోవాలి. ఫర్ సపోజ్ అందాజుగా 1/2 kilo అనుకోండి, 1/2 kilo వెయిట్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసి ఆ టైం అదే తీసుకుంటుంది. వెయిట్ ని బట్టి టైం అదే తీసుకుంటుంది. నార్మల్ టెంపరేచర్ కి అయిపోతుంది. అది నార్మలే, అంతేగాని ఒక బౌల్ లో పెట్టాలి కదా, గ్లాస్ బౌల్స్. సో డీఫ్రాస్ట్ దాని పర్పస్ కి యూజ్ చేస్తారు. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ గ్రిల్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ చేసి గ్రిల్, మీకు అంటే తందూరి ఐటమ్స్ ఏదైనా మీరు చేసుకోవాలనుకుంటే గ్రిల్. ఇందులో మీరు నార్మల్ చిన్నది ఏదైనా కోడి అయినా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇది తీయడానికి యూజ్ అవుతుంది, పెట్టి బయటికి లిఫ్ట్ చేయడానికి. ఇది ఓకేనా. పెట్టేటప్పుడు మామూలుగా పెట్టచ్చు, తర్వాత హీట్ ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి మీరు తీసుకోవాలి. ఇది గ్రిల్ ఐటమ్ అన్నమాట. గ్రిల్ అంటే మినిమం ఇంకేది మీరు ఇదైనా యూజ్ చేయొచ్చు, ఏదైనా తందూరి లెక్క పీసెస్ ఏమైనా జస్ట్ ఇది చేసుకోవాలంటే.
ఓకే. అయితే మసాలా అవన్నీ అప్లై చేసి కొంచెం డ్రై అయిన తర్వాత 4 కానీ 5 పీసెస్ కానీ పెట్టేసి ఎయిర్ ఫ్రై కి మనం ఇప్పుడు ఇదే యూజ్ చేస్తాం కదా. ఫ్రై ఐటమ్స్ ఏదైనా మీరు అదైనా యూస్ చేయొచ్చు, ప్యాన్ అయినా యూస్ చేయొచ్చు. మీకు అందులో మెన్షన్ చేస్తాడు, యూట్యూబ్ ఫాలో చేసి యూట్యూబ్ లోనే వాళ్ళు చెప్తారు ఏ బౌల్ యూస్ చేయాలి పర్టికులర్ ఆ బౌల్ మనం యూస్ చేయాలి. ఎందుకంటే కుకింగ్ మెథడ్ మనకు ఐడియా ఉండదు, ఆప్షన్స్ వరకు మనం ఏమైనా చెప్తాం. సో అది గ్రిల్ పెట్టిన తర్వాత గ్రిల్ ఆప్షన్ సెలెక్ట్ చేశాక టైం అన్నమాట. సో అంతే సేమ్ చెప్పినట్టు మినిమం నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పైన ఉంటుంది. టైం సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. అదే గ్రిల్ ఆప్షన్లో మీకు చూడండి ఫస్ట్ గ్రిల్ వస్తుంది, మళ్ళీ క్లిక్ చేసి కాంబినేషన్ అంటే టేస్ట్ చేంజ్ అవుతుంది అంతే. మీరు కావాలంటే కాంబినేషన్ యూస్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గ్రిల్ అయినా యూస్ చేయొచ్చు. ఏది యూస్ చేసినా నో ప్రాబ్లం మీకు. ఓకేనా మేడం? తర్వాత క్లాక్ టైం అంటే మన నార్మల్ టైం సెట్ చేసుకోవచ్చు, అంటే మన ఇంటి టైం. ఓకే. ఇక్కడ కన్వెన్షన్ బేకరీలో ఐటమ్స్ చేసుకున్నా మీకు ఇందులో కూడా వేవ్స్ అనేది కన్వెన్షన్ కేక్ సంబంధించిన ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. శాండ్విచెస్ కానీ ఏమన్నా ఉంటే మీరు గ్రిల్ ఆప్షన్ అంటే జస్ట్ పైన ఇప్పుడు గ్రిల్ శాండ్విచ్ బ్రెడ్ కి కలర్ తెస్తుంది పైన, సో బ్రౌనిష్ కలర్ లాగా చేసుకోవచ్చు. చికెన్ శాండ్విచ్ అయినా ఏదన్నా నార్మల్ శాండ్విచ్ అయినా గ్రిల్ ఆప్షన్ లో ప్యాన్ పైన బ్రెడ్ అవి పెట్టేసి పైన హీటింగ్ తో అది కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మైక్రో కన్వెన్షన్ టేస్ట్ ఎక్కువ ఉంటుందా లేదా కన్వెన్షన్ అంటే మీకు కాంబినేషన్ లో వేవ్స్ చేంజ్ కావడం వల్ల కొంచెం టేస్ట్ మారుతుంది అంతే. నువ్వు నార్మల్ సోలోగా అయినా చేసుకోవచ్చు, మైక్రో ప్లస్ కన్వెన్షన్ అయినా చేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ అది మీరు చూడండి చూసుకొని టేస్ట్ మంచిగా ఫాలో చేయాలి, ఎందుకంటే మనం యూస్ చేయం కదా. సో అది అంతే. ఇంకా మీకు ఏదైనా డైరెక్ట్ ఆల్రెడీ రైస్ కర్రీస్ ఉన్నాయి జస్ట్ హీట్ చేసుకోవాలనుకుంటే 30 సెకండ్స్ డైరెక్ట్ 30 సెకండ్స్ హాఫ్ మినిట్ లో మీకు హీట్ అవుతుంది. చిన్న చిన్న ఏదైనా నార్మల్ ఐటమ్స్ లేదా రన్నింగ్ లో మీరు మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ టైం యాడ్ అవుతుంది 30 సెకండ్స్. ఏదైనా కర్రీస్ ఇవి డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సో అది సింపుల్. మీరు ఇది అంతే మైక్రో కన్వెన్షన్. మైక్రో అంటే మైక్రోలో కుక్ చేసుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు, రీహీట్ చేసుకోవచ్చు. కన్వెన్షన్ బేకరీ ఐటమ్స్ కోసం, గ్రిల్ నార్మల్ తందూరి ఐటమ్స్ కోసం గ్రిల్. ఇవి గుర్తుపెట్టుకుంటే అందులో మీకు ప్రాపర్ అర్థమైపోతారు అన్నమాట. ఓకేనా? సో కానీ ప్యాన్ ఏదైనా యూస్ చేస్తాం. సో అది అంతే ఎక్కువ ఆయిల్ లేకుండా ఫ్రై ఐటమ్స్ కోసం అది యూస్ చేస్తాం. ఓకేనా మేడం? అందులో మీరు ఏమైనా యూస్ చేస్తారంటే ఓవెన్ సేఫ్ బౌల్సే వాడాలి. అవి మీకు గ్లాస్ టైప్ లో ఉంటాయి, ప్లాస్టిక్ టప్పర్ వేర్ లో వస్తాయి. మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసినా మెన్షన్ చేయాలి, లేదా డిమార్ట్కి వెళ్ళినా వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు. ఇంట్లో ఉండే బౌల్స్ ఏవి మనం యూస్ చేయకూడదు. అవి గ్లాస్ ఇది గ్లాస్ అని పెడితే బ్లాస్ట్ అవుతాయి. ఓకేనా? ఎప్పుడెప్పుడు ఏదైనా డస్ట్ పడితే రిమూవ్ చేసుకుని సాఫ్ చేసుకోండి. ఎక్కువ రోజులు డస్ట్ ఉంచకూడదు. అదే ఇంకా మీకు ఇందులో గ్లాస్ ఐటమ్, ప్లాస్టిక్ ఐటమ్, బాడీ ఏమైనా రస్ట్ వచ్చినా, బ్లాక్ బైట్ జరిగిన ఈ 4 ఐటమ్స్ కంపెనీ వారంటీ ఇవ్వదు. ఓకేనా? ఆఫ్టర్ యూజింగ్ ఏదైనా ప్యాక్ చేసుకోండి. యూజ్ చేసేటప్పుడు మీద కవర్ ఏమి ఉండదు కింద పైన. ఓకేనా? ఎందుకంటే ఇది హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి మీకు ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆఫ్టర్ యూజింగ్ ఫుల్ ప్యాక్ చేసుకోండి, పురుగులు పోకుండా. ప్లస్ కొంచెం ఈ సరౌండింగ్స్ కూడా క్లీన్ పెట్టుకోండి.